మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్కి సంబంధించి ఎలక్షన్కి సంబంధించి మీటింగ్ అయితే జరగడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మొత్తం గాంధీ భవన్లో ఉన్నారు. సార్ చెప్పండి, మేజర్గా ఏ టాపిక్ పైన నడిచింది? పార్లమెంట్ ఎలక్షన్స్ పైన డిస్కషన్. పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లకు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలవాలనేటటువంటి ఎజెండా మీద సమావేశమైంది. దాంతోపాటుగా షబీర్ అలీ గారిని, అదేవిధంగా 4 అడ్వైజర్లు వేశారు. షబీర్ అలీ గారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అడ్వైజర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మేము దాని మీద కూడా ప్రత్యేకంగా కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, బీసీ డిక్లరేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది, మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ సెషన్ నుంచే ఎట్లా ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ ఎంత, ఉన్నటువంటి బడ్జెట్ దాని ఎంత ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, ఈ బడ్జెట్ సెషన్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది, నెక్స్ట్ ఇయర్కి ఏమేమి పెట్టాల్సి వస్తుంది, ఇదంతా కూడా చర్చించడం జరిగింది. కాబట్టి మేము ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో 6 గ్యారంటీలతో పాటు పూర్తి స్థాయి ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయడం అనేటటువంటి పని మొదలుపెట్టడం కోసం ఇటు ప్రభుత్వం అటు పార్టీలో ఉన్నటువంటి యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే వస్తున్నాయో త్వరలో మార్చి, ఏప్రిల్లో రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాలకు గెలవడానికి కావాల్సినటువంటి బూత్ లెవెల్ కమిటీ నాయకుల సమావేశం ఎల్బీ స్టేడియంలో జరగబోతున్నది. దానికి మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. కాబట్టి పార్లమెంట్ శంఖారావాన్ని రేపటి నుంచి పూరించేటటువంటి పనిలో ఉన్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి ఎవరెవరు వీఐపీస్ వస్తున్నారు, ఎట్లా ఇదంతా కూడా టెక్నికల్ అంశాలు చర్చించుకోవడం జరిగింది. సో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? మేము 17 గెలవడం కోసం కొట్లాడుతూ ఉన్నాం, 17 గెలవాలని కోరుకుంటున్నాం. సో మొన్న కేటీఆర్ గారు పులి బయటికి వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు అనడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వలా బోను రెడీ చేసి పెట్టిండు కదా. జంతువులు ఊర్లలో తిరగడానికి ఉంటే ప్రజలకు ప్రాణహాని కదా. ప్రజల్ని కాపాడాల్సిన ప్లేస్లో మేము ఉన్నాం కాబట్టి ప్రజలకు హాని చేసే జంతువులు వస్తే బంధించి బోన్లో పెట్టేస్తాం. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి అటు అయోధ్య విషయానికి వస్తే వాళ్ళకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? అయోధ్య దేవుడికి సంబంధించిన అంశం ఉంది, అది రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది, దాంతో పోలుస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే నేనేమన్నా అంటే అయోధ్య అనేటటువంటిది రాముడు పుట్టిండనే నమ్మకం ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఒక గుడి కట్టుకోవడం కోసం అయోధ్య ట్రస్ట్ గుడి కట్టుకున్నది. దాన్ని బీజేపీ రాజకీయాల కోసం వాడుకుందామని చూస్తున్నది. రాముని మొక్కనోళ్ళు ఎవరున్నారు? మొక్కటోళ్ళు మొక్కుంటూనే ఉంటున్నాం కదా మేమంతా. దాన్ని పబ్లిసిటీ చేయడం ఏంది? ఇప్పుడు పూజ ఎవరు చేస్తారు? ప్రాణప్రతిష్ఠ ఎవరు చేస్తారు? భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజ చేస్తారు. భార్య లేనటువంటి మూడేట్లా చేస్తాడు? ఇప్పుడు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు? వాళ్ళు రాముని అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలు పనిచేయలేదు, 10 సంవత్సరాలు దేశాన్ని దోసుకునేటట్టు చేసిండ్రు, పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడిండు, చెప్పుకోనికి ఏం లేదు. కాబట్టి రాముని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేద్దామని చూస్తున్నారు. భారత ప్రజలు విఘ్నులు. రాముని ఎట్లా ఇంట్లో కొలుచుకోవాలనో తెలుసు, రాముని రాజకీయంగా చేస్తే ఎట్లా ఓడించాలనో కూడా తెలుసు. సో కల్వకుంట్ల కుటుంబం ఎంపీకి ఎలక్షన్స్కి రెడీగా ఉందని చెప్పేసి కూడా టాక్ వస్తుంది. అది వాళ్ళకి తెలియదమ్మా. కల్వకుంట్ల కుటుంబం ఏడున్నదో మాకైతే తెలుస్తలేదు. ఒకళ్ళేమో పాపం హాస్పిటల్లో పడున్నారు, ఇద్దరు బాబమ్మలు కొట్లాడుకుంటున్నారు. కవిత ఏడున్నదో అడ్రస్ లేదు. కాబట్టి ఆమె ఢిల్లీకి పోయేస్తారు, చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 1 సైడెడ్గా అన్ని సీట్లు గెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి అయితే పెట్టుబడులు తీసుకొని వచ్చిండు. సో దానిపైన రేవంత్ రెడ్డి పోయిన దానిపైన కూడా కామెంట్స్ వస్తున్నాయి, ఆయనకి ఇంగ్లీష్ రాదు అది అని చెప్పేసి. దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? వాళ్ళకి ఎలా కౌంటర్ ఇస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజలకు ప్రయోజనం చేయదలుచుకున్నాం. రేవంత్ రెడ్డి పోయిండు, ఆయనకు వచ్చిన ఇంగ్లీష్తో మాట్లాడిండు, వాళ్ళకు అర్థమైంది. 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. దాంతో 100,000 ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏనుగు నడుస్తున్నప్పుడు చాలా మురుగుతుంటాయి. అది ఏనుగు, రేవంత్ రెడ్డి ఒక ఏనుగు ఊర్ల మధ్యలోకి నడుస్తున్నప్పుడు ఏమేమి మురుగుతాయి? అవన్నీ మురుగుతుంటాయి. వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.